13వ అధ్యాయం ఆదికాండము. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి తెలియచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దామా ప్రియులారా. చూడండి, అబ్రహాము తన దూతలను దేవుణ్ణి తన ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానించినప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు వారిని దర్శించినటువంటి ఆ సమయంలో దేవుడు వారిని ఉద్దేశించినటువంటి ఆలోచనలు నెరవేర్చబడినట్లుగా ప్రియులారా అద్భుతమైనటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన బంధువులు మనం పిలిస్తే ఏమండి వారు వచ్చి తిని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరి గురించి చెప్పుకుంటారంటే మనం ఖర్చు పెట్టిన దాని గురించే చెప్పుకుంటారు కదా. అయినా కొన్నిసార్లు కుటుంబాల్లో మనం చూస్తే భార్య తరపున వచ్చిన వారిని, భర్త తరపున వచ్చిన వారిని ఎవరో గుర్తుపట్టవచ్చట. కారణం ఏమిటంటే భార్య తరపున వచ్చినటువంటి వారి చెప్పులు లోపల ఉంటాయి, భర్త తరపున వచ్చిన వారి చెప్పులు ఆ మాట మీరు చెప్పవచ్చుగా బయట ఉంటాయి కదా. కొందరు ఎవరి వారిని వారే ప్రేమించుకుంటూ ఉంటారు ప్రియులారా. కారణం ఏమిటంటే వారి జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోలేరు ప్రియులారా దేవుని సన్నిధిలో. అయితే ఈరోజు మనం ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం చూసినప్పుడు దైవజనునికి మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుని దూతలను మన ఇంటిలోనికి చేర్చుకున్నప్పుడు, అంటే దూతలు సేవకులు దూతలుగా కొన్ని సందర్భాల్లో పోల్చబడుతూ ఉన్నారు. వారు వెళుతూ ఊరికే ఎల్లరు ప్రియులారా, వారు వచ్చి మన ఇంటిలో ఉన్న కొరత ఏమై ఉందో, అవసరత ఏదై ఉందో అది తీర్చబడాలని మనస్ఫూర్తిగా నువ్వు పెట్టిన ముద్దకి, నువ్వు ఇచ్చిన ఏమండి అర్పణకి వారు ఊరికే వెళ్ళరు. అది ఎవరి కొరకు? దేవుని సంస్థానమందుండు దేవుని కార్యాలు జరిగించేదాని కొరకు దేవుడు నియమించిన సేవకుని మీరు చేర్చుకున్నప్పుడు వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం అనుకుంటాం, అమ్మో సేవకులు వచ్చారు. కొంతమంది ఏంటంటే మన ఇంటికి వచ్చాడంటే పాస్టర్ గారికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలనుకుంటారు. 5, 10 ఏమండి ఈరోజు ఐస్ క్రీమ్ తింటేనే అయిపోతున్నాయి. దొరబాబు గారు మంచి సాక్ష్యం చెప్పారు కదా, నాకు కూడా చాలా హృదయం ద్రవించింది. కానీ పేరుకు తగ్గట్టుగానే ఏమండి ఎక్కడో వీధుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు దొరబాబు గారిలాగా దేవుడు చేశాడు. స్థుతిలో ఉన్నటువంటి స్థితి ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దైవజనుని నోటి మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే సేవకునే దేవుని యొక్క స్థానంలో సేవకునికి మనము పరిచర్య చేసినట్టుగా దైవజనునికి పరిచర్య చేసినప్పుడు దేవునికి చేసినట్టుగా మనము చేయాలి. ఏది మనం ఇచ్చినా అది దేవునికి మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అది దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గమనిస్తాడు. నువ్వు ఎంత ఇచ్చేది కాదు, నీ హృదయపూర్వకమైనటువంటి స్థితిని, నీ మనస్సును, నీ ఆలోచనని గ్రహించి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. చాలామంది అంటారు విజన్ నాదే, ఏమండి ఎవరి దర్శనం వాళ్ళదే, ఎవరి మాట వాళ్ళదే, ఎవరి పిలుపు వాళ్ళదే అంటారు. ఇంతకు మా చిరునామా మీకు తెలియదు కదా. ఏమండి ప్రస్తుతానికి 25 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని పిలిచి ఆయన సేవలో వాడుకుంటూ ఉన్నారు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అత్యల్పులమైన మా జీవితంలో మా డిగ్రీ 10th క్లాస్ ప్రియులారా, మా స్టేటస్ అదేనమాట. కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి అనేకులముగా కలిసి సేవ చేస్తూ ఉన్నప్పుడు మేము ఆత్మీయుల చేత కూడా మోసగించబడ్డాము, వంచన చేయబడ్డామండి. అయినప్పటికీ ఇంతమంది మహానుభావులు, ఎంతోమంది పురుషులు సేవ చేస్తూ ఉన్నారంటే అది సహజమే. కానీ
స్త్రీలు సేవ చేయటం అంటే మన భారతదేశంలో అంత సామాన్యమైన విషయమేమీ కాదు ప్రియులారా. కారణం ఏంటంటే మన దేశానికి ఒక అలవాటు అన్ని దేశాలకు మించి ఉందన్నమాట. ఒక సామెత ఉందన్నమాట, ఎద్దుకు ముందు నడవకూడదు, గాడిదకి వెనక నడవకూడదు, మూర్ఖులతో సహవాసము చేయకూడదు. ఎందుకంటే ఒక రకమైన ఈగో ఉంటుంది. ఏదైనా చేయకూడదు ఒక తప్పు ఆడ మనిషి చేస్తే, మీ అబ్బాయి ఏందంట అన్నారు అనుకో, ఆడు మగాడే, వాడు ఏదైనా చేస్తాడు, నువ్వు ఆడదానివి అక్కడ ఉండాలా, వాడు ఎక్కడైనా ఉంటాడు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. అలా అని బరి తెగించి చేయమని కాదు, తప్పైనా పాపమైనా అవిధేయతైనా ప్రియులరా. కారణం ఏంటంటే ఆడ మనిషి అట్టడుగున కాల్లో చెప్పులాగో పురుగులాగో, కాలు కింద చెప్పు కింద పురుగులాగో బ్రతకాలనుకున్నటువంటి నాటి సమాజంలో మనము ఉన్నప్పుడు సేవ చేయటం అంత తేలిక కాదండి. అయినా పరిస్థితులకు ఎదిరించి మేము నిలబడినప్పుడు ప్రియులారా, ఎక్కడ అవమానించబడ్డామో అక్కడే ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నాం, ఎక్కడ ఘనత పొందామో అక్కడే మేము అసహనాన్ని ఎదుర్కొన్నాం. అయినా నా దేవుడిచ్చిన దర్శనం, మమ్మల్ని పిలిచిన పిలుపు నాటికి వ్యర్థం కాకుండా 25 సంవత్సరాల్లో 25 ప్రాంతాల్లో సేవ సంఘాలు నడిపించేదానికి, అనేక ప్రాంతాల్లో సువార్త చేసేదానికి విస్తారమైన పనిని దేవుడు మాకు అప్పగిచ్చాడు. మా చిరునామా అదనమాట. చప్పట్లు కొట్టి సంతోషంగా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో నా తల్లి అనుసరించిన దైవత్వాన్ని మేము కూడా వెంబడిస్తూ ఉన్నాం. నా తల్లి సేవకులకి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, సేవలో ఒక మంచి విశ్వాసమును కలిగి నడుచుకున్న దానిని బట్టి ప్రియులరా, ఈరోజు ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే మాలో కూడా కలిగింది. సేవకులంటే ఎంతో ప్రేమ ప్రియులరా. మరి ఏ దైవజనుడు వచ్చినా మా ఇంటి దగ్గరే బస చేసేవారు. ఆ కృపే ఏమని బంధువులకు పెట్టింది, రక్త సంబంధులకు పెట్టింది, స్నేహితులకు పెట్టింది, తిరిగి రాలేదు. కానీ ఏది మా యొద్దకు వచ్చిందంటే దైవజనుని కొరకు ఖర్చు పెట్టిన ప్రతి పైసా ఈరోజు మేము ఆశీర్వాదకరంగా అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దైవజనునికి ఏమని దేవుని దూతలను తమ ఇంటిలో చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే ఏమని దేవుడు ఎక్కడ, సామాన్యమైన ఒక మనిషి ఎక్కడ చెప్పండి. ఏమండి చూడండి, ఎందుకో తెలుసా, సౌలుతోనే దావీదు ఏమంటాడు చెప్పండి, రాజుగారితోనే దావీదు అంటాడు, నువ్వు సంపచూడటానికి నువ్వు తరుముతుంది ఎవరినైనా, పురుగు వంటి వాడినా మిన్నల్ని వంటి వాడినా. అంటే రాజుకి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అలా పోల్చుకున్నాడు. రాజుకి మనిషికి ఉన్న వ్యత్యాసమే పురుగునా మిన్నల్లినా అని చెప్పి, అంటే దేవునితో మనము ఎక్కడి వారము చెప్పండి. ఆ అనుభవాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు అంటూ ఉంటారు, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన మనల్ని కలుగు చేసిన విధానము, ఆయన మనల్ని ఏరి కోరి ప్రత్యేకించి ఆయన కృపలో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కారణం ఏమిటంటే ఈరోజు నేను చెప్తూ ఉన్నటువంటి కుటుంబాల్లో నీతి ఫలం అంటే అనుభవించాలి. కుటుంబ ఆశీర్వాదపు కూడికలో కుటుంబంలో నీతి ఫలం అనుభవించాలి. ఈరోజు నష్టపోవటానికి, అప్పులు అవటానికి, అనారోగ్య పాలవటానికి, రోగాలు వస్తాయి ప్రియులారా, రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకంటే పాపులకే రోగాలు వస్తాయని లేవు. ఏమండి, రోగం పాపమే అయినా పాపం పోవటానికి ముందు, రోగం పోయేదానికి ముందు పాపాన్ని క్షమించేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ ప్రియులారా, తదుపరి జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, అయినా వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని తప్పించును. కొట్టు చాపట్లే గట్టిగా. కారణం ఏంటంటే మనము లోకములో ఉన్నాము. సాతాను ఇది నాది అని తిష్ట వేసుకొని ఉంది కనుక దాని స్వాతంత్రతను మనుషుల మీద ఏం చేస్తూ ఉంది, ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయిన వారి ద్వారా, ప్రేమించిన వారి ద్వారా, స్నేహితుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా మనకు ఎదుర్కొనేటువంటి స్ట్రగుల్స్ ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మన ధ్యేయం, మన లక్ష్యం, మన ఊపిరి, మన ప్రార్థన, మన శ్వాస నిశ్వాస మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు. హల్లెలూయా
అందుకే మన ఊపిరి ఆగిపోకుండా ప్రతి క్షణం ఎట చూసిన వాళ్ళు అటు గుట్టుక్కుమంటున్నారు. మనము పోతున్నారు అంటానే మనం పోకుండానే ఉంటున్నామనంటే ఏమండి కాలగమనంలో కలిసిపోకుండా ఏమండి ఈ పాపముతో పాపభూయిష్టమైన ఈ లోకములో కలుషితమైన ఈ లోకములో కరిగిపోకుండా దేవుని యొక్క రక్షణను కలిగిన వారమై మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఆయన ఉన్నాడు కాబట్టి మన శ్వాస ఇంకా ఆడుతూనే ఉంది. కొట్టమ్మా చబర్ల గట్టిగా.